చింత గారు ఇప్పుడు వైసీపీ గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో 3 రాజధానులు ఉంటాయని చెప్పేసి కూడా ఆయన బలంగా చెప్పారు. సో 3 రాజధానులు ఎప్పుడైతే చెప్పారో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి ఆయన ఓడగొట్టారు అన్నట్టు కూడా ఒక వాదన అయితే ఉంది. ఇప్పుడు మొన్న ఒక మీడియా సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, ఒకవేళ మేము వస్తే అధికారంలోకి 29లో అమరావతినే కంటిన్యూ చేస్తామన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే 3 రాజధానులు ఎప్పుడైతే వైసీపీ చెప్పిందో దానివల్ల ఆ ఫలితం వల్లనే ఓడిపోయారు అన్నట్టు కూడా ఒక చర్చ ఉంది. సజ్జల గారేమో ఇప్పుడేమో మేము వచ్చినప్పుడు వస్తే 3 రాజధానులు కాదు, ఒక రాజధానే, అదే అమరావతి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఈ మాటను ఎట్లా చూస్తారు మీరు? అది ఒక పాలసీ అండి. 3 రాజధానుల ఒక రాజధాని అనేది ఆయా పార్టీల సిద్ధాంతం. ఇప్పుడు తెలుగుదేశం ఇంతకుముందు ఒకే రాజధాని ఉంది, తర్వాత వైసీపీ 3 రాజధానులు అంది, ఇప్పుడు మళ్ళీ మీరు అంటున్నారు సజ్జల గారు ఒకే రాజధాని అంటున్నారు అని చెప్తా అంటున్నారు. అది వాళ్ళ పార్టీ ఇష్టం, దాంట్లో అది వేరే, ఆ సబ్జెక్టే వేరు. ఇక్కడ విషయం ఏంటంటే ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది అభ్యంతరకరం. మీరు రాజధాని ఎక్కడైనా కట్టుకోండి, లాభపడాల్సింది ప్రజలు, రియల్ ఎస్టేట్ కాదు, పయ్యవుల కేశవులు అంటోళ్ళు కాదు. 2014 రాజధాని ప్రకటన రాకముందు నుంచి ప్రతి డాక్యుమెంట్ తీసి ఆ 29 గ్రామాల్లో అప్పుడు ఎవరు ఓనరు, ఆ తర్వాత ఎవరు ఓనరు, ఆ భూమి ప్రభుత్వం కొన్నట్టయితే ప్రభుత్వానికి ఎంత లాభం వచ్చేది, ఆ భూమి ప్రైవేటు వ్యక్తులు కొనటం వల్ల వాళ్ళు ఎంత లాభపడుతున్నారు, అంటే ప్రభుత్వం ఎంత నష్టపోతుంది అనే దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఇది వివరించమని 2022 నుంచి మొత్తుకుంటుంటే వైసీపీ పట్టించుకోవట్లేదు. లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంది అక్కడ. రాజధాని కట్టండి, ఒకటే. చంద్రబాబు నాయుడు ఒకటన్నా, మీరు ఒకటన్నా, లేదు మీరు 3 అన్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ప్రజలకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ప్రజలకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులు దోచుకునే చట్టం, ల్యాండ్ పూలింగ్ చట్టం దానికి వ్యతిరేకం. అమరావతిలో రాజధాని అభ్యంతరం ఏం లేదు, కొనసాగించండి. కానీ అమరావతిలో జరుగుతున్న అవినీతి ఏంటో ప్రజలకు వివరించకపోవడం వైసీపీ చాతకానితనం. ఈ కార్యాచరణ చేపడితే ఎవరైతే లెటర్ రాస్తారో వాళ్ళు అర్థం చేసుకుంటారు, అరే ఇది కదా నిజం కదా, ఇది ప్రజలకు రావాల్సిన ఆదాయము ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్న చట్టం కదా ల్యాండ్ పూలింగ్ చట్టం అని ప్రతి ఒక్క పౌరుడు లెటర్ రాస్తాడు. అప్పుడు ఆయనకు అవగాహన వస్తుంది, చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో దోపిడీ చేస్తున్నాడో ఆయనకు అర్థమవుతుంది, ప్రతి ఓటర్కి అర్థమవుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద ఘరానా మోసగాడో ప్రజలకు అర్థమవుతుంది. ఈయన చేసేది అమరావతి డెవలప్మెంట్ ముసుగులో ఈయన చేసేది ప్రభుత్వ ఖజానా దోపిడీ అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఆ కార్యాచరణ చేపట్టాలి కదా, అది చేపట్టట్లేదు. కానీ వైసీపీ 3 రాజధానులు చెప్పేసి ప్రజల్ని అంటే ఒక భ్రాంతికి తీసుకెళ్లి ఈ రకంగా వ్యవహరించింది అన్నట్టు కూడా చర్చ కదా. లేదు, అటువంటిది ఏం లేదు. వైసీపీ పూర్తిగా విఫలం చెందింది. అంటే వైసీపీ థింక్ ట్యాంక్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. ఇవి వైసీపీ ఫలితాలు వచ్చిన వెంటనే నేను వెళ్ళి పార్టీ ఆఫీస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలుద్దామని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలవడం జరిగింది. అప్పుడు ఏం చెప్పానంటే ఎస్ఓపి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది 24 ఏప్రిల్ 2024. ఆ జడ్జిమెంట్కి అనుగుణంగా ఒక ఎస్ఓపి తయారు చేయమని ఆదేశిస్తే ఆ ఎస్ఓపి జడ్జిమెంట్కి అనుగుణంగా లేదు, దీన్ని మనం ఛాలెంజ్ చేద్దాము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నెలకో 2 నెలలకో మళ్ళీ వెళ్తే ఇట్లా మనం ఛాలెంజ్ చేద్దాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేద్దామన్నారు. ఎవరెవరైతే ఓడిపోయారో వాళ్ళందరూ, అంటే 164 ఎమ్మెల్యే అభ్యర్థులు, 21 ఎంపీ అభ్యర్థులు ఛాలెంజ్ చేద్దామని అన్నారు. కానీ నేను అడ్వకేట్లనే కొంతమంది అడ్వకేట్ల పేరు చెప్పారు ఆయన. మేము అందరం చదివాము, మాకు అందులో ఎక్కడ తప్పు కనపడట్లేదు, ఎస్ఓపిలో అంతా సవ్యంగానే ఉంది అని చెప్పారు. ఆ విషయం ఇంకా వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదని అర్థమైనాను. హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి వాళ్ళకి వెళ్ళి ఈ తప్పులు చేస్తున్న ఎన్నికల కమిషన్ దీన్ని ఛాలెంజ్ చేయమంటే వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు పిలిచింది ఎన్నికల సంఘాన్ని. ఎన్నికల సంఘం తప్పు ఒప్పుకుంది. మేము తప్పు చేశాము, మైక్రో కంట్రోలర్ పరీక్ష చెప్పింది, మేము దాన్ని పెట్టలేదు, ఈసారి వచ్చే ఎస్ఓపిలో పెడతామన్నారు. ఆ వచ్చే ఎస్ఓపిలు కూడా పెట్టలేదు, అది వేరే సంగతి. కానీ తప్పు ఒప్పించారు కదా, ఆ తప్పు మైక్రో కంట్రోలర్ పరీక్ష మేము ఎస్ఓపిలో పెట్టలేదు అనే ఆధారంగా ఎన్నికలు రద్దు చేయమని ఒక ఉద్యమం చేసే పని వైసీపీ, దేశవ్యాప్త ఉద్యమం చేసే పని.
దేశవ్యాప్తంగా నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగే అవకాశం ఉండేది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఎస్ఓపి లేదు కాబట్టి ఎన్నికలు రద్దు చేయండి అని. అంటే వినేందుకు శ్రద్ధ కూడా చూపించట్లేదు అక్కడ. మైక్రో కంట్రోల్ పరీక్ష చేయమని సుప్రీంకోర్టు చెప్తే ఈయన మాక్ పోలింగ్ చేస్తున్నాడు అండి, దీన్ని మనం ఛాలెంజ్ చేయాలంటే దాంట్లో ఏం లేదు, అంత నార్మల్గానే ఉంది అంటున్నారు. మరి హర్యానా మహారాష్ట్ర ఎమ్మెల్యేలు ఛాలెంజ్ చేస్తే అది ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ రివైజ్ ఎస్ఓపిని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు మళ్ళీ బీహార్ వాళ్ళు.